హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు న్యూ లాగ్. దిస్ ఈస్ కల్పన పన్నం. వెల్కమ్ టు అవర్ ఛానల్ కల్పన ముచ్చట్లు. మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను న్యూ లాగ్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. యాక్చువల్గా గొంతు బాగాలేదు, కొంచెం మేబీ వాటర్ కొద్దిగా చేంజ్ అయినాయి, థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చే ఆ సిమ్టమ్స్ అయితే అనిపిస్తున్నాయి అన్నమాట. అండ్ మీరందరూ ఉగాది పండుగని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో ప్లీజ్ కమెంట్ చేయండి. అండ్ మా సింపుల్ ఉగాది ఫెస్టివల్ డే ఈ వీడియోలో చూపిస్తున్నాను. యాక్చువల్లీ దీనికంటే ముందు ఫెస్టివల్ అండ్ సమ్మర్ కలెక్షన్ చాలా వచ్చినాయి అనమాట శ్రీ స్టూడియోలో. సో దాన్ని బిజీలో చాలా ఉండే. సో అసలు మామూలుగా ఎప్పుడైనా కొద్దిగా ప్రిపేర్ అయి ఉంటాను ఫెస్టివల్స్కి, బట్ శ్రీ స్టూడియో స్టార్ట్ చేసినప్పటి నుంచి అయితే అస్సలు కుదరట్లేదు అనమాట. హడావిడిగా ఆన్ ది డేనో ఆర్ బిఫోర్ డేనో చేసుకోవాల్సి వస్తుంది పనులు. అండ్ దట్టు లాస్ట్ ఒక 1 వీక్ వరకు శ్రీయు కొద్దిగా సిక్ ఉండే, ఫీవర్ ఉండే అనమాట. సో అది ఇప్పుడిప్పుడే కొద్దిగా తగ్గిపోయింది. సో కొంచెం రిలాక్స్, ఓకే పండగ టైంలో నాకు కొద్దిగా హ్యాపీగా అండ్ సింపుల్గా చేసుకోవచ్చు అనేసి సో స్టోర్లో వర్క్ అంతా చేసేసుకొని కొద్దిగా ఎర్లీగా కంప్లీట్ చేసేసుకున్నాను. నేను ఎప్పుడు ఏ ఫెస్టివల్కైనా ఇక్కడికి వస్తానన్నమాట. ఇక్కడికి వస్తాను ఏంటంటే అన్నీ ఒకేసారి కొనుక్కొని వెళ్ళిపోవచ్చు అనమాట. సో అందుకే సేమ్ ఇక్కడికి వచ్చిన చాలామంది గుర్తుపడతారు ఇక్కడికి వస్తే. అండ్ వీడియో చూసిన వాళ్ళు కూడా కొత్తగా చూసిన వాళ్ళు మీరు ఇక్కడైనా ఉండేది, మీరు ఏ ఏరియాలోనే ఉండేది అని అడుగుతుంటారు అనమాట. అండ్ ఎప్పుడు నేను మార్కెట్కి వెళ్ళినా మ్యాక్స్ ఓల్డ్ వాళ్ళు లేకపోతే ఇట్లా చిన్నపిల్లల్ని ఎత్తుకొచ్చి కూర్చుంటారు. కొంతమంది అయితే ముసలి వాళ్ళు చాలామంది కూర్చుంటారు కదా. సో మ్యాక్స్ వాళ్ళ దగ్గరే తీసుకుంటాను నేనైతే. ఎందుకో నేను ఇక్కడ మా ఏరియాలో వెజిటేబుల్స్ తీసుకునే దగ్గర కూడా అలానే ప్రిఫర్ చేస్తాను అనమాట. అండ్ నాకు అండ్ మా పక్కన ఆంటీ వాళ్ళు కూడా తీసుకోమని ఉండే. సో ఇద్దరికి కలిపి ఇంకా మామిడాకులు, వేప పువ్వు, మామిడికాయలు నేను ముందు మార్కెట్లోనే తీసి పెట్టేసుకున్నాను. అండ్ మా ఆకులు కూడా నేను చెప్పి పెట్టాను, మోస్ట్లీ వాళ్ళు తీసుకొస్తే నేను రాకపోయేదాన్ని ఇక్కడికి, బట్ ఇంకా అది కుదరలేదనమాట. సో ఇక్కడ సౌత్ ఇండియన్ షాపింగ్ మాల్ అపోజిట్ కమాన్ దగ్గర ఏ ఫెస్టివల్కైనా సరే ఆల్మోస్ట్ చాలా ఊర్లలో నుంచి వచ్చి చాలామంది కూర్చుంటారు, ఇక్కడ అమ్ముకుంటారనమాట ప్రతిదీను. అండ్ నేను చిన్న కొత్త చింతపండు అవన్నీ కూడా వచ్చిండే, బట్ అవన్నీ ఉన్నాయి. ఓన్లీ మనకి వేప పువ్వు మెయిన్గా కావాలి, మామిడాకులు అండ్ ఆంటీ వాళ్ళ కోసము మామిడికాయలు అట్లా తీసుకున్నాను అనమాట. అండ్ ఈసారి కొత్త చిన్న కుండ తీసుకుందామని అనుకున్నాను. మామూలుగానైతే ఎవ్రీ ఇయర్ అట్లా ఏం తీసుకోను, బట్ ఈ ఇయర్ నుంచి స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను. అసలు ఆ ముందు మా ఇండ్లలో అలవాటు లేదు ఇలా కొత్తగా చిన్న బుడిగా తీసుకొని అందులో పచ్చడి చేయడం అనేది. బట్ ఈసారి నుంచి నేను స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకో నాకు బాగా నచ్చింది. అండ్ నేను ఇది ఒక్కటే తీసుకుందామని అనుకున్నా, బట్ దాంతోపాటు ఆ చిన్నది కూడా ఇస్తామని అన్నారనమాట. అట్లా ఎందుకు అని అంటే అందులో ముంచుకొని తీర్థంలాగా ఇవ్వడానికి అని చెప్పారు. ఓ అవునా, ఫైన్, బాగుందిలే. అట్లా అంటే విడిగా సింగిల్గా ఒక్కటి ఇవ్వద్దు, రెండుగా కలిపి ఇవ్వాలనే ఇంటెన్షన్ అనుకుంటా మేబీ. సో అక్కడే కూర్చొని ఇంకా ఒకటైతే సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. దానికి ఒక ప్లేట్ కూడా తీసుకున్నాను. సో ఈ కొత్త కుండలో ఫస్ట్ ఉగాది పచ్చడి చేసేసి దాని తర్వాత ఇంకా వాటర్ అయినా పెట్టుకోవచ్చు చల్లదనానికి, లేదు అంటే నేనైతే పెరుగు తోడు పెడదాం అనుకుంటున్నాను, కుండ పెరుగులాగా. శ్రీయు అయితే పెద్ద కుండ ఉంటుంది కదా వాటర్కి, మనం సమ్మర్లో పెట్టుకోవడానికి, అలా పెద్ద కుండ ఇక్కడ హబ్సిగూడ ఈ దారులలో బాగా కనిపిస్తాయి. సో అటు సైడ్ వెళ్ళినప్పుడల్లా అంటుంటుంది, మమ్మ కుండ తీసుకో అని. అసలు ఫ్రిడ్జ్లో మేము వాటర్ పెట్టాము. దట్టు నాకు ఈజీగా వాటర్ చేంజ్ అయితే అంతే సంగతులు. ఫస్ట్ థ్రోట్తో స్టార్ట్ అయిపోతుంది, ఆల్రెడీ స్టార్ట్ అయింది ఇప్పుడు. సో అందుకే ఫ్రిడ్జ్లో వాటర్ మేము అసలు ఎంత సమ్మర్లో ఎంత హాట్గా ఉన్నా కూడా అస్సలు ప్రిఫర్ చేయము. అండ్ నేను ఇంకా మార్నింగ్ లేవగానే ఫస్ట్ పప్పు కుక్కర్కి వేసేసాను. మమ్మీ చెప్పింది వాటర్ బాగా వేయకు, కొద్దిగానే వాటర్ వేయు అండ్ ఒక్క విజిల్ సరిపోతుంది అని చెప్పారనమాట. సర్లే మార్నింగ్ లేవగానే స్నానం చేయగానే ఫస్ట్ కుక్కర్ వేసేసాను. ఇంకా ఈలోపు బయట ఈ మామిడాకులు ఇవన్నీ నాకు ముందు రోజు నైట్ కుదరలేదు. అండ్ ముందు రోజు మనకి అమావాస్య వచ్చింది కదా, ఉగాది రోజు మార్నింగ్
ఆఫ్టర్ 7 తర్వాతనే పండగ ముహూర్తం స్టార్ట్ అయిందని అన్నారనమాట. సో ఇంకా ముందు రోజు ఇంకా అవన్నీ పెట్టుకోవడం ఎందుకు, ఫ్రెష్గా మార్నింగే పెట్టుకుందాంలే అని అనుకున్నా. ఇంకా అయినా బయట మార్కెట్కి వెళ్ళి నేను వచ్చి మళ్ళీ ఇంట్లో డిన్నర్కి ప్రిపేర్ చేసి అదంతా చేసరికి చాలా నైట్ అయిపోయింది. ఇంకా నైట్ టైంలో మనం ఆకులు అట్లా తీయొద్దు కదా అనేసి సో ఇంకా మార్నింగ్ అవన్నీ సర్దుతున్నాను అనమాట. సో నేను కుక్కర్కి పప్పు వేసాను, ఒక విజిల్ అయిపోయింది. ఇంకొక విజిల్ వచ్చేలోపు ఆఫ్ చేద్దామని వెళ్ళేసరికి ఇంకొక విజిల్ కూడా వచ్చింది. మేబీ అది ఆ ఫాల్ట్ అయి ఉండొచ్చు, తెలీదు. నేను పెద్ద మార్నింగే లేచి చేసే టైప్ అయితే అసలే కాదు. అండ్ దట్టు ఇప్పుడు ఫుల్ టైర్డ్ వల్ల అసలు మార్నింగ్ లేవ్వాలంటే నాకు లిటరల్లీ ఏడిపోతుంది. అండ్ అందులోనూ పక్కన ఆంటీ చెప్పారు 7 నుంచి స్టార్ట్ చేయాలి ఏ పనులైనా, 7కి వరకు అమావాస్య గడియలు ఉన్నాయి అనేసరికి ఇంకా హ్యాపీ అనిపించింది. సో అట్లా అంతా క్లీన్ చేసి అన్నీ చేసరికి ఇంకా లేట్ అయిపోయింది అనమాట. ఎంత మేడున్నా కూడా పండగలకి మనమే చేసుకోవాలి. అండ్ ఖచ్చితంగా నేను మామిడికాయ పులిహోర చేస్తాను. ఎలాగో పచ్చడికి మామిడికాయలు తీసుకుంటాం కదా, కొద్దిగా ఎక్కువ తీసుకుంటాను ఒకటి, అసలు ఒకటి అలా పక్కగా పెట్టేస్తాను అనమాట. అండ్ ఫాస్ట్గా ఇట్లా తురిమేసి లాస్ట్ టైం కూడా బాగా చేసి ఉండే మామిడికాయ పులిహోర చేశాను. భక్షాలు కూడా చాలా బాగా వచ్చినాయి లాస్ట్ టైం. అనిల్ కూడా చాలా ఇష్టంగా తినండి, లైక్ మంచిగా చపాతీలాగా వచ్చాయన్నమాట. అండ్ శ్రీయుకి కొద్దిగా పనులు కూడా నేర్పిస్తున్నా, కొంచెమైనా హెల్ప్ చేయడానికి. లేదు అంటే నాకు ఒక్కదానికి చేసుకోవడం చాలా ఇబ్బంది అవుతుంది. సో అందుకే అక్కడ కూర్చోబెట్టి ఆలు ఉడికేసాను అనమాట. సో అది పీల్ చేయడానికి కొద్దిగా ట్రై చేయమ్మా, నీకు తీసే అంతవరకు తీయ అనేసి అక్కడ కూర్చోబెట్టాను. ఫస్ట్ టైం అనుకుంటే మామూలుగా ఎగ్ పీల్ తీసేస్తుంది, బట్ ఆలు పీల్ అనేది చూపించి అక్కడ కూర్చోబెట్టాను. అదేమో మెల్లిమెల్లిగా ఒక లేయర్ లాగా తీసుకుంటూ ఏదో మాట్లాడుకుంటూ జోకులు చేస్తుంది. అదే నవ్వు వస్తుంది అనమాట నాకు. రియల్గా పిల్లలకి మాత్రం నేర్పిస్తూ ఉండాలండి చిన్న చిన్న పనులు, ఎందుకంటే ఎప్పుడు ఒకటేలాగా ఉండదు సిచ్యువేషన్. అండ్ దట్టు మదర్స్కి కొద్దిగా అబ్బాయిలైనా సరే అమ్మాయిలైనా సరే ఫెస్టివల్ టైంలో ఇంకెక్కువ పనులు ఉంటాయి. అట్లీస్ట్ ఆ టైంలోనన్నా కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో అట్లా కూర్చొని ముచ్చట చెప్పుకుంటూ తీస్తుంది. బట్ ఫైన్, చాలా బాగా తీసింది. నేనేమో అనుకున్నాను ఇంకా కొంచెం ముందుగా ఇస్తే బాగుండేదేమో అనుకున్నాను. చూసారా ఎంత చక్కగా తీసిందో. చేస్తారు, పనులన్నీ చేస్తారు, కానీ మనం చెప్పడమే కొద్దిగా. అండ్ దట్టు ఈ టీవీలు ఫోన్ చూడదండి శ్రీవు, అసలు ఫోన్ చాలా తక్కువ అయింది, అసలు లేదు ఫోన్ చూడదు. టీవీ స్క్రీన్ మాత్రం కొంచెం బాగా చూస్తుంది. కొద్దిగా అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తున్నా, బట్ ఇంట్లో సింగిల్గా ఒక్కరే ఉంటారు కాబట్టి ఇంకా ఆప్షన్ లేక సో అట్లా. బట్ ఈ మధ్య స్టోర్లో చాలా వచ్చి కూర్చుంటుంది. దట్టు ఆఫ్ డేస్ స్టార్ట్ అయిపోయాయి కదా. అండ్ మా పూర్ణం పరిస్థితి ఇది. అసలు చాలామంది కమెంట్ చేశారు ఆ రోజు నేను వీడియో పెడితే, కాస్త గీ వేసి ప్యాన్లో వేసి ఇట్లా ఫ్రై చేస్తే గట్టిగా అయిపోతుందని. నేను చాలా ట్రై చేశానండి, అట్లా చేసిన కొద్ది ఇంకా లూజ్గానే అయింది తప్పించి అసలు అది టైట్ అవ్వలేదు. బట్ ఫైన్, చూసారా ఫస్ట్ భక్ష చాలా బాగా వచ్చింది. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అది అలా జారుతూ ఉంటే ఆ పిండిలో ఉండదో అని అనుకున్నాను. బట్ ఫైన్, తర్వాత మళ్ళీ అనిపించింది ఇంకొంచెం పప్పు ఏమన్నా ఉడికేసి అందులో కలిపేయాలా అని అనిపించింది. కానీ అంత పెద్ద పని ప్రాసెస్ పెట్టుకునే అంత టైం లేకుండే. అప్పటికి ఆల్మోస్ట్ 11:30 12 అయింది. దేవుడికి దీపం పెట్టేశాను, ఇంకా నైవేద్యం పెట్టడం అనమాట. అండ్ ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏం లేదు కదా, సో ఆకలి. మళ్ళీ పూర్ణం కూడా ఎక్కువ అయిపోతుంది, ఎక్కువ మిగులుతుందేమో, ఎందుకులే మళ్ళీ అన్నీ నేను చేయలేను, మ్యాక్స్ మంచిగా ఒక 3-5 వస్తే దేవుడికి నైవేద్యం పెట్టేస్తే చాలా తేవడం అనుకున్నాను. 2 బాగా వచ్చాయి, థర్డ్ వన్ ఒకటి బాగా గట్టిగా ప్రెస్ అవ్వడం వల్ల అది బయటకు వచ్చేసింది అనమాట పూర్ణము. బట్ రియల్గా ఇలాంటివి అంటే మనం చక్కగా రానప్పుడే అవి టేస్ట్ బాగుంటాయని నిజంగానే అది అసలు రియల్గా ఎంత బాగా వచ్చాయో, టేస్ట్ సూపర్ అంటే సూపర్. అది తీపి కానీ మంచి ఇలాచి టేస్ట్ చాలా బాగా ఫ్రై కూడా అయిందనమాట. అనిల్ వచ్చి ఏం చేస్తుంది అంత కష్టపడకలే అమ్మ, ఏదో ఒక 2-3 కరెక్ట్గా వచ్చినాయి కదా చాలే ఇంకా ఆపేసి అది వద్దులే అని అన్నారు. బట్ మరీ ఒక్కొక్కరికి 2 తినడానికైనా కావాలి కదా అనేసి అట్లా కష్టపడి ప్యాచ్లు వేసుకొని దానిపైన పిండి ఎక్కడ బ్రేక్ అయిందో అక్కడ పిండి పెట్టేసి కవర్ చేసి వేసాను. బట్ ఇట్స్ టోటలీ ఫైన్, చాలా మంచిగా వచ్చినాయి. కొద్దిగా పూర్ణం మిగిలితే స్వీట్ చాలా బాగుంది, అది శ్రీయు అయిన నేను తినేసాం అనమాట. లాస్ట్ టైం భక్షలు చాలా బాగా వచ్చిండే, ఈసారి పిండి బాగా వచ్చింది కానీ పూర్ణం కొద్దిగా మేబీ బెల్లము మాది చాలా మెత్తగా కొత్త బెల్లం తీసుకున్నాను నేను. తెల్ల బెల్లం ఉంటుంది కదా కొత్తగా వచ్చేది,
సో అది తీసుకున్న. దాని ఎఫెక్టా మరి ఏం ఎఫెక్టో నేనైతే వాటర్ ఎక్కడ కూడా పెట్టలేదు. అది ఎందుకు అలా అయిందో, అంత లూజ్గా ఎలా అయిందో చాలాసేపు ఫ్రై చేశాను, గీ వేసి ఫ్రై చేశాను, చాలాసేపు ఉంచాను, బట్ అస్సలు గట్టి కాలేదు. ఇంకా నాకు ఓపిక లేక ఆఫ్ చేసి ఉండే అనమాట. యాక్చువల్లీ ఫ్రిడ్జ్లో పెట్టినా గట్టి అవుతుంది, బట్ అక్కడ ఫ్రిడ్జ్లో పెట్టి తీసి చేసే అంత కూడా టైం లేదు. సర్లే అయితే కానీలే బాబు, ఒకవేళ మరీ అలానే ఉంటే ఏదో మనం ఏంటంటే కింద ఒక చపాతీ పిండి పెట్టి మధ్యలో పెట్టి పైన ఇంకో చపాతీ ముద్దలాగి ఇట్లా చేసేసి కాల్ చేద్దాంలే అనుకున్నాను. బట్ ఫైన్, టోటల్లీ ఆల్మోస్ట్ ఒక 11 to 12 ఏమో వచ్చినాయి. సో వెంటనే దేవుడికి నైవేద్యం పెట్టేసి దెన్ నెక్స్ట్ మళ్ళీ షాప్లో పూజ. మామూలుగా ఇంట్లో ఒక్కటి ఉంటే ఇంట్లో పూజ చేసి హ్యాపీగా రిలాక్స్ అయ్యి తినేసి కూర్చునేవాళ్ళ. బట్ ఇప్పుడు ఇంకా స్టోర్ కూడా కాబట్టి ఎవ్రీ ఫెస్టివల్కి స్టోర్లో కూడా పూజ చేస్తున్నాను. సో ఇంకా అఫీషియల్గా నేను ఆఫ్లైన్ అనౌన్స్ చేయకపోయినా చాలామంది అడుగుతున్నారండి, అంటే ఆ వీడియోస్ చూసి ఎక్కడ ఆఫ్లైన్ ఎక్కడ స్టోర్ చెప్పండి అనేసి. సో స్టిల్ ఇంకా అఫీషియల్గా నేను ఆఫ్లైన్ అనౌన్స్ చేయలేదు, వెరీ సూన్ చేస్తాను. బట్ అప్పటి వరకు బయట ఎలాంటి ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేసినా నమ్మకండి. నా ఇచ్చి నేను మన పేజ్లో అనౌన్స్ చేసే వరకు, నా ఇచ్చి నేను చెప్పే వరకు కూడా ఎక్కడ నమ్మకండి. అండ్ ఈ షట్టర్ తీయడము, ఓపెన్ చేయడం మాత్రం లిటరల్లీ డైలీ మార్నింగ్ నాకు ఇది ఒక పెద్ద టాస్క్ అయిపోతుంది. అమ్మ అనిపిస్తుంది, ఒక బ్రీత్ ఇట్లా వచ్చేస్తుంది అనమాట. దట్ పెద్ద షట్టర్ చాలా వేడి ఉంది అండ్ అలవాటు లేని పని. ఫస్ట్ ఒక 2-3 days అయితే చాలా కష్టంగా అనిపించింది, ఇప్పుడు కొద్దిగా బెటర్. అండ్ మొత్తం ఓపెన్ చేయకుండా ఈ మధ్యలో కొద్దిగా పైన వరకు ఓపెన్ చేసేలాగా పెట్టేసి అక్కడ ఒక వైర్ పెట్టేసి దానికి ఒకటి కనెక్షన్ పెట్టామన్నమాట. మరి పైకి లాగేస్తే కూడా కిందికి లాగడం కష్టమే, అంత పైకి నొక్కడం కూడా చాలా కష్టమే. సో ఇది ఫైన్ అనిపించింది, ఆ మిర్రర్ వరకు పై వరకు వచ్చేస్తా అనేసి. సో మామిడాకులు ఎక్కువగానే తెచ్చున్నా అనమాట. సో శ్రీయుని కిందికి తీసుకొచ్చేసిన, కొద్దిగా హెల్ప్ ఉంటుంది కదా అనేసి. సో అట్లా వచ్చి ఇలా దేవుడిది సపరేట్గా తీసుకొని ఉండే నేను, అది క్లీన్ చేద్దామని స్టూల్ పైన ఎక్కాను, అసలు కింద పడ్డాను నేను. ఉగాది రోజు లిటరల్లీ ఏడవద్దు అని ఆపుకున్నాను, పండుగ రోజు ఏడవద్దు అనేసి. ఆ స్టూల్ జారిందనమాట. లక్కీగా అదంతా బాగా హైట్లో లేదు, చిన్న హైట్లోనే ఉండే. నేను అందుకే ఆ దేవుడు ఫ్రేమ్ పెట్టేటప్పుడే మా వాళ్ళకి చెప్పాను, కొద్దిగా నా హైట్లో కిందికి పెట్టానంటే, లేదే కిందికి పెడితే తలకి తగులుతుంది అనేసి పైకి కొట్టారనమాట. స్టూల్ ఎక్కువ, చైర్ ఎక్కువ ముట్టించుకోవచ్చు, అండ్ మరి కిందికి పెడితే కూడా దీపాలు ఉంటాయి, ఫ్యాన్ వేస్తే అట్లా కూడా ప్రాబ్లం అవుతుంది అని అన్నారు. బట్ ఆ రోజు పడ్డానండి. పండుగ రోజు ఎందుకు పడ్డానో ఏమో లిటరల్లీ అనిపించింది నాకైతే. ఏంటో అసలు ఇయర్లో చాలా టైమ్స్ పడుతున్నాయి, మనాలిలోనైతే ఒక 2-3 సార్లు పడినా అనుకుంటా లిటరల్లీ. ఆయన మొన్న రీసెంట్గా కూడా ఇంట్లో పడితే నా కాలు ఫింగర్ బాగా స్వెల్ వచ్చేసి అది బోను అది అయిందన్నమాట. దాంట్లో నుంచి తేరుకోకముందే మళ్ళీ పండుగ రోజు స్లిప్ అవ్వడం, లిటరల్లీ దేవుడు ఏదైనా అంతేలే, అది రాసి పెట్టుంటే జరుగుతుంది అని. అండ్ దట్టు పంచాంగం, పంచాంగం చూస్తే నాకైతే అసలు అమ్మ బాబు ఏంటి దరిద్రంగా ఉంది ఏంటి అనుకున్నా. బట్ ఎనీథింగ్, పంచాంగం బాగున్నా బాగాలేకపోయినా ఏదైనా మనం కష్టపడితే దానిపైనే డిపెండ్ అయి ఉంటుంది, దానిపైన మన రిజల్ట్ ఉంటుంది అనేసి నేనైతే గట్టిగా నమ్ముతా. కొంచెం పంచాంగం బాగుంటే మనం పడే కష్టానికి కొద్దిగా లక్ తోడైతే ఇంకా బెటర్, ఇంకా ఫాస్ట్గా రిజల్ట్ వస్తుందని. సో అదే పెయిన్తో ఆ డే అంతా అలానే ఉన్న, హాస్పిటల్కి వెళ్దాం అనుకున్నా కుదరలేదు. కొద్దిగా పెయిన్ కిల్లర్ వేసుకొని ఉండే, ఆయన ఇంట్లో వాళ్ళకి ఎవరికి చెప్పలేదు, ఈ వీడియో చూస్తే వాళ్ళకి తెలుస్తుంది. సో ఈవినింగ్ నాకు మార్నింగ్ టెంపుల్కి రావడం ఇంకా అసలు కుదరలేదు. మార్నింగ్ 7 అసలు ఆఫ్టర్నూన్ అయిపోయింది, మేము లంచ్ చేసరికి 2-2:30 అయిపోయింది. ఇంకా మళ్ళీ శ్రీ స్టూడియోకి వచ్చి కొన్ని వీడియోలు తీసుకొని, అమ్మో ఇంకెట్లా కాదు రెస్ట్ తీసుకోవాలి అనేసి మళ్ళీ ఒక 1.5 hour 2 hours వచ్చి రెస్ట్ తీసుకొని ఖచ్చితంగా టెంపుల్కి వెళ్ళాలి మన కొత్త సంవత్సరం రోజు అనేసి శ్రీయు నేను మెల్లిగా బండి నడుపుకుంటూ టెంపుల్కి వచ్చాను అనమాట. టెంపుల్కి వస్తే చాలామంది మీట్ అవుతారండి, లిటరలీ సో హ్యాపీ, చాలామంది గుర్తుపడతారు. సో ఎక్కువగా వీడియోస్ ఏం తీయలేదు. సో ఇలా మా ఉగాది పండుగ జరిగింది. మీ పండుగ ఎలా జరిగింది అండ్ మీ పంచాంగం ఎలా ఉంది, పంచాంగం నమ్ముతారా లేదా అనేది కమెంట్ చేయండి. అండ్ వీడియో ఎండ్ వరకు చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. అండ్ సో ఫస్ట్ అయితే నేను హాస్పిటల్కి చెక్ చేయించుకోవాలన్నమాట, ఇంకా స్టిల్ చెక్ చేయించుకోలేదు. బట్ అసలు నెగ్లెక్ట్ చేయొద్దు అని అయితే అర్థమవుతుంది నాకు. సో అదన్నమాట ఈ వ్లాగ్ ముచ్చట్లు. అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ కమెంట్ చేయండి ప్లీజ్. అండ్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై ఎవ్రీవన్, టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ.
బాయ్.